ఇదే ప్రధాన మందిరం. సుమారుగా ఉన్న ప్రాంగణంలో మందిరం నిర్మింపజేశారు. ప్రాంగణంలో అడుగు పెట్టగానే బాబాను దర్శించవచ్చు. బాబా చలువరాతి మూర్తిని ఒక్కసారి దర్శిస్తే చాలు, మనస్సు ప్రశాంత నిలయంగా మారిపోతుంది. ఎన్ని చింతలు చికాకులు ఉన్నా సరే ఒక్క క్షణం బాబాను దర్శిస్తే చాలు, అన్ని విచారాలు దూరమవుతాయి. అన్ని సమస్యలకు సాయియే పరిష్కారం చూపుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి విశేష అర్చనలతో సాయిని సేవిస్తారు. స్థానికులే కాక జంట నగరాల్లోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఈ మందిరాన్ని సందర్శించి సాయి కృపకు పాత్రులవుతున్నారు. ఉదయం అభిషేకం నిర్వహించి అనంతరం అలంకరణ చేస్తారు. అభిషేకం అలంకరణ అనంతరం బాబా దర్శనం నయనానందకరం. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. విద్యాబుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై. ఇది ద్వారకామయి. ద్వారకామయిలో బాబా చిత్రపటం చూస్తే బాబాయే ఇక్కడ స్వయంగా ఆసీనులైన భావన కలుగుతుంది. ఇది దుని. దునిలో అగ్నిహోత్రం భక్తుల పాపాలు దహించి వేస్తుందని సాయి చెప్తుండేవారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.